హాయ్ అందరికి నమస్తే. అందరూ బాగున్నారా? ఈరోజు చేయబోయే ఎగ్ ఫ్రైడ్ రైస్ అండి. ఎలా చేయాలో రెస్టారెంట్ స్టైల్లో చేసి చూపిస్తారండి. 5 గుడ్లు అండి. 5 గుడ్లు తీసుకున్నాను నేను. మనం కొద్దిగా సాల్ట్ వేసుకోవాలండి. దీంట్లో బాగా తిప్పేసుకోవాలి కలిసిపోయేటట్టు గుడ్లు. స్టవ్ వెలిగించుకుందామండి. కళాయి వీటెక్కిందండి. మనం కొద్దిగా ఆయిల్ వేసుకోవాలండి. కోడిగుడ్లు పగలు కొట్టుకున్నాంగా వాటికి సరిపడా ఆయిల్ వేడెక్కిందండి. ఇది పోసుకుందాం ఇప్పుడు. ఇలా తిప్పుకోవాలండి. ఇలా నిదానంగా మనం తిప్పేసుకోవాలండి. ఒక ముక్కలుగా అయిపోద్ది. ఇలాగ అయిపోవాలండి. ముక్కలుగా అయిపోతే మనకి ఫ్రైడ్ రైస్కి బాగుంటుంది అన్నమాట. తీసేసుకుందామండి ఇప్పుడు. ఇది కొంచెం మళ్ళీ ఆయిల్ వేసుకోవాలండి. ఎగ్ ఫ్రైడ్ రైస్కి ఆయిల్ ఎక్కువే పడుతుందండి. కొంచెం అల్లం తురుము వేసుకోవాలండి. అల్లం వేగింది కదండి. ఎల్లుల్లిపాయ చిన్న చిన్న ముక్కలండి ఇవి. ఇవి కూడా దోరగా వేపుకోవాలి మనం. చిన్న ఉల్లిపాయ ముక్క కోసుకున్నాను సన్నగా. ఇవి కూడా వేసుకోవాలి. ఇవి కూడా దోరగా వేపుకోవాలండి. 2 చిన్న పచ్చిమిరకాయలండి చిన్నగా కోసుకొని వేసుకోవాలి దీంట్లో. ఇవి కూడా వేపుకోవాలండి. ఎగ్ ఫ్రైడ్ రైస్ అంటే కొంచెం ఆయిల్ ఎక్కువే పడుతుందండి. చిన్న క్యారెట్ అండి చిన్నగా ముక్కలు కోసుకొని వేసుకోవాలి. బీన్స్ అండి 2-3 అయినా సరిపోతుంది. ఎక్కువ వేసుకో అవసరం లేదండి. కూడా చిన్న ముక్కలు కోసుకొని ఇట్లా వేపుకోవాలి. తిప్పుతూనే ఉండాలండి మాడకుండా. క్యారెట్ బీన్స్ వెజిటేబుల్స్ ఏమన్నా పచ్చి కూరగాయలు అన్నీ యాడ్ చేసుకోవచ్చండి. అన్నం ఇలా చల్లారి పెట్టుకోవాలండి. పొడి ఆడుతూ ఉంటుంది. ఫస్ట్ ఉడకబెట్టుకొని పక్కన పెట్టేసుకోవాలి మనం అన్నం. మిరియాల పొడి అండి కొంచెం వేసుకుంటే సరిపోతుంది మన ఘాటుకి. తిప్పుకోవాలండి. ఇలాగా మనం ఆపకూడదు. ఆపితే కింద మాడిపోతుందండి. ఇలా తిప్పుకుంటూనే ఉండాలి. ఇదిగోండి సోయా సాస్ కొంచెం వేసుకోవాలండి. చిల్లీ సాస్ అండి ఇది కూడా కొంచెం వేసుకుంటే సరిపోతుందండి టేస్ట్కి. ఇదిగోండి వెనిగర్ వేసుకోవాలండి కొంచెం. అన్నీ వేసుకున్న తర్వాత ఇలా తిప్పుకోవాలండి. తిప్పుకుంటూనే ఉండాలండి. అట్లా తిప్పుకోవాలండి. కింద నుంచి పైకి ఇలాగా అన్నీ కలిసేలాగా తిప్పుకోవాలండి. కొంచెం సాల్ట్ వేసుకుందామండి. మనం గుడ్లు వేయించుకొని పక్కన పెట్టేసాం కదండి. అవి వేసుకుంటున్నాను ఇప్పుడు. హైలో పెట్టుకొని ఇలా తిప్పుకుంటూ ఉండాలండి. ఇలా తిప్పుతానే ఉండాలండి. ఒక 5 నిమిషాల పాటు ఇలా తిప్పుకుంటూ ఉంటే అన్నీ కలుస్తాయండి. ఒక 2 నిమిషాలు అయితే అయిపోతుందండి. మనం ఉల్లికాయలు వేసుకోవాలండి లాస్ట్లో. ఇంకంతేనండి అయిపోయింది. ఎగ్ ఫ్రైడ్ రైస్ అంటే ఇలా చేసుకోవాలండి. చూసారండి ఎగ్ ఫ్రైడ్ రైస్ అంటే ఇంతేనండి. ఇలా చేసుకోవాలి. మీరు కూడా ఎలా ఉందో చేసుకొని తిని నా కామెంట్ ద్వారా తెలియపరచండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అంతేనండి. బాయ్.